ప్రియ విశ్వాసులారా, మరియమాత భక్తులారా, దేవుని రక్షణ ప్రణాళికలో దేవుని చిత్తానికి తల వంచి నేను ప్రభుని దాసురాలను అంటూ దేవునికి తల్లి అయిన శ్రీ పరిశుద్ధ కన్య మరియమ్మ ఫ్రాన్స్ దేశపు లూర్దు నగరిలో నిష్కలంక మాతగా దర్శనమిచ్చి మన ప్రాంతంలో గుణదల లూర్దు మాతగా తన చెంతకు వచ్చు అశేష జనావాహిని కొరకు ప్రార్థిస్తూ దేవుని దీవెన అందిస్తున్న తల్లి మన మరియమాత. ఈ గుణదల ఇదిగో నీ తల్లి, యోహాను సువార్త 19వ అధ్యాయము 27వ వచనము అని క్రీస్తు ప్రభువు అపోస్తుడైన యోహాను ద్వారా సర్వమానవాళికి తమ దివ్యమాతను తల్లిగా అనుగ్రహించారు. సమస్త మానవాళిని తన బిడ్డలుగా చేసుకున్న ఆ తల్లి విజయవాడలో గత 100 వసంతాలుగా గుణదల లూర్దు మాతగా అశేష జనవాహిని తన మాతృప్రేమతో ఆదరించి అక్కున చేర్చుకున్నది. 1855వ సంవత్సరంలో ఇటలీ దేశం నుండి వచ్చిన PIME మిషనరీ గురువులు హైదరాబాదును కేంద్రంగా చేసుకుని నేటి విజయవాడ, ఏలూరు, వరంగల్లు, నల్లగొండ, ఖమ్మం మేత్రాసనాలలో క్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. 1924వ సంవత్సరంలో హైదరాబాదు 3వ పీఠాధిపతి మహాపూజ్యులు విస్మరాయేలిన వారి పాలనలో పూజ్య గురువులు పౌలు అర్లాటి స్వామి తనతో ఉన్న గుణదల బోర్డింగ్ బాలుర సహకారంతో కొండ మధ్యలో సహజ సిద్ధముగా ఏర్పడిన గుహలో మరియమాత స్వరూపమును ఈ ప్రాంతానికి రక్షణ కవచముగా ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 11వ తేదీన బోర్డింగ్లో ఉన్న పిల్లలు, స్థానిక క్రైస్తవులు లూర్దు మాత పండుగను పౌలు అర్లాటి స్వామి దివ్యబలి పూజతో కొనియాడటం ప్రారంభించారు. 1931వ సంవత్సరంలో పౌలు అర్లాటి స్వామి బోర్డింగ్ ఆవరణలో ఒక చిన్న దేవాలయమును నిర్మించారు. 1933వ సంవత్సరంలో మన రక్షణ 19వ శతాబ్దపు జూబిలీని పురస్కరించుకుని పౌలు అర్లాటి స్వామి కొండ శిఖరాగ్రమున పవిత్ర శిలువను ప్రతిష్ఠించారు. 1937వ సంవత్సరంలో విజయవాడ మొట్టమొదటి పీఠాధిపతులైన పూజ్యులు డొమినికో గ్రాసి ఏలిన వారి పాలనలో పౌలు అర్లాటి స్వామి లూర్దు మాత నూతన స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. మోన్సిన్యోర్ ఏంజిలో బియాంకి స్వామి ఆధ్వర్యంలో బ్రదర్ బెర్తోలి, బ్రదర్ క్రిప్పా గార్ల బోర్డింగ్ పిల్లల సహకారంతో కొండ క్రింద నుండి గుహ వరకు ఉన్న దారిని పూర్తి చేశారు. 1944 నుండి 1946 సంవత్సరాల మధ్యకాలంలో మోన్సిన్యోర్ ఏంజిలో బియాంకి స్వామి, బ్రదర్ బెర్తోలి, బ్రదర్ క్రిప్పా గార్ల అత్యంత శ్రమతో గుహ ముందున్న పెద్ద పెద్ద రాళ్లను తొలగించి దివ్య పూజాబలి పీఠాన్ని నిర్మించారు. 1977వ సంవత్సరంలో గుణదల మాత గుహ దగ్గరకు వెళ్లే మెట్ల దారిని నిర్మించారు. 1949వ సంవత్సరంలో గుణదల మాత గుహ దగ్గరకు వెళ్లే దారి మలుపులలో జపమాల దేవరహస్యాల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత గుహ పైభాగంలో మనోహరమైన ముఖద్వారమును సిమెంటుతో నిర్మించారు. 1951వ సంవత్సరంలో విజయవాడ 2వ పీఠాధిపతులైన మహాపూజ్యులు ఆంబ్రోస్ ది బతిస్తా ఏలిన వారు బహుకరించిన తెల్ల సిమెంటుతో చేసిన 300 కిలోల బరువుగల అతి సుందరమైన లూర్దుమాత స్వరూపాన్ని అర్లాటా స్వామి ఇటలీ దేశం నుండి పండుగకు ముందు రోజు విజయవాడ చేర్చగా అలంకరించిన కారులో మేళతాళాలతో గురువులు, మఠకన్యలు, విశ్వాసులు ఆ స్వరూపాన్ని ఊరేగింపుగా తీసుకుని వచ్చి మోన్సిన్యోర్ ఏంజిలో బియాంకి స్వామి నేతృత్వంలో కొండ గుహలో ప్రతిష్ఠించారు. 1973వ సంవత్సరంలో జాన్ దే కల్దరారో స్వామి కొండ దిగువన లూర్దు మాత పేరిట నూతన దేవాలయాన్ని నిర్మించారు. PIME పీఠాధిపతులు, గురువులు భక్తివంతమైన తలంపులతో స్థాపించిన ఈ పుణ్యక్షేత్రము తదనంతర విజయవాడ పీఠాదులు మహాపూజ్యులు తుమ్మా జోసెఫ్, మారంపూడి జోజి,
మల్లవరపు ప్రకాష్ ఏలిన వారి సారథ్యంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందినది. ప్రస్తుతము ఈ గుణదల మాత పుణ్యక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి శతాబ్ది దేవాలయ నిర్మాణము జరుగుచున్నది. 2026వ సంవత్సర గుణదల లూర్దుమాత మహోత్సవముల సందర్భముగా మన విజయవాడ మేత్రాసన గురువులు, కన్యాశ్రీలు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వక శుభాశీస్సులు మరియు దీవెనలు.